హత్య వెనుక కుట్ర ఉందని చెప్తున్నావు కదా. 5 సంవత్సరాల అధికారం వెలగబెట్టావు జగన్మోహన్ రెడ్డి. మీ నాయన మరణం వెనుక కుట్ర ఉంటే ఎందుకు విచారణ చేయలేదు అని అడుగుతున్నా. మీ నాయన మరణం వెనుక నువ్వు చెప్పినట్టు రిలయన్స్ రాష్ట్రం ఉంటే వాళ్లకు ఎందుకు రాజ్యసభ ఇచ్చి గౌరవించినావు అని అడుగుతున్నా. నువ్వు చెప్పే మాటలకు, నువ్వు చేసిన పనులకు ఏదైనా పొంతనుందా? 4 హత్యలు చెప్పాడు ఆయన. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, రంగా గారు 2 హత్యలు వాస్తవాలు మీకు చెప్పా. 3 హత్య చెప్పాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిది అని. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే పొద్దున్నే 5:30కు ప్రపంచంలో ఎవరికి తెలియక ముందు నీకు ఒక కాల్ వస్తుంది, వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్తారు. 6:30 గంటలకు నీ టీవీ ప్రసారం స్టార్ట్ చేస్తుంది, వివేకానంద రెడ్డి గుండెపోటుతో పోతుంది. ఎవడైనా బుద్ధుండే మనిషి 40 సార్లు గొడ్డలతో దాడి చేస్తే మొత్తం ఇల్లంతా రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి గారి శవం ఉంటే సాక్షి వాళ్ళకు, అక్కడికి చెప్పిన వాళ్ళకు కళ్ళు ఏమన్నా దొబ్బాయా అని అడుగుతాను. గుండెపోటు అని మీరు చెప్పి సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాక్షి గొడ్డలు పోటును గుండెపోటుగా మార్చింది మీరు. గంటలో ఇప్పుడు ఏదన్నా పని ఉంటే హైదరాబాద్ లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, విజయవాడలో ఉన్నా గంటలో వస్తున్నావు కదా కడపకి. వివేకానంద రెడ్డి గారు మీ నాన్నకు తోడబుట్టిన వాడు. మీ నాన్న వివేకానంద రెడ్డి గారు ఇద్దరు రామలక్ష్మణులు లాంటి వాళ్ళు, ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవితం అంతా బతికారు. అలాంటి మీ చిన్నాన్న చనిపోతే ఉదయం 5:30కు నీకు మెసేజ్ వస్తే సాయంత్రం 4:30 దాకా నువ్వు కడపకు కూడా రాలేదంటే నా రోజు ఆ కుటుంబకు సమాధానం చెప్పు. ఈ రోజు వచ్చి వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. అబ్బాబాబా అయ్యా, ఏమి నటనయ్యా, ఏమి నటనయ్యా, ఎంత అమాయకపు ఫేస్ పెట్టి మా తాతను చంపేశారు, మా నాయన్ని చంపేశారు, మా చిన్నాయన్ని చంపేశారు. చంపింది ఎవరురా స్వామి అంటే దానికి సమాధానం చెప్పకుండా అద్భుతమైన నటనతో ఆపట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? వివేకానంద గారి మర్డర్ విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి మళ్ళా కోర్టుకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? నీ తోడబుట్టిన చెల్లెలు వైఎస్ సునీత గారు నీ దగ్గరికి వచ్చి న్యాయం చేయి, నేరస్తులను పట్టుకో అంటే ఆయనను బ్లాక్ మెయిల్ చేసి నిందితులను కాపాడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. సమాధానం చెప్పాలి. నువ్వే సిబిఐ ఎంక్వైరీ కావాలంటావు ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ తర్వాత వద్దంటావు, 5 సంవత్సరాలు కేసు నాన్చుతావు. మళ్ళీ ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తూ ఈ హత్య వెనక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని సిగ్గు లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు సిబిఐ ఏం తెలిసింది వివేకానంద గారి మర్డర్ విషయంలో? అవినాష్ రెడ్డి హస్తం ఉంది, భాస్కర్ రెడ్డి దగ్గరుండి చేర్పించాలని సిబిఐ తెలిస్తే ఎంత నీచానికైనా నీ అధికారం కోసం దిగదారే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయ్, మీ నాన్న రాజకీయం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారు ఆయన్ను దారుణంగా హత్య చేసి, హత్య తర్వాత సాక్షి పేపర్లో మీ వాళ్ళు ఏం రాస్తారు, అక్రమ సంబంధాల వల్ల ఆయన హత్య గావింపబడ్డాడు అని రాసే పరిస్థితికి వచ్చారంటే దానికంటే సిగ్గుమాలిన చర్య అవుతుంది అని అడుగుతున్నాడు. నిన్న అడుగుతున్నాడు, పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చే స్థాయిలో గొడ్డల పార్టీనా? అదెవరిది? ఏం మాట్లాడతాను? నీది గొడ్డల పార్టీ అవునో కాదో, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఎవరున్నారో తెలుగుదేశం పార్టీగా మేము మళ్ళీ చెప్తాం. నీ కుటుంబ సభ్యులు ఏం చెప్పారో ఒక్కసారి విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? సీరియస్ క్వశ్చన్ చేస్తాం. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిది హత్య రాజకీయాల సంస్కృతి? ఇదే ఇంట్లో అండి, సిట్టింగ్ ఇన్ ద సేమ్ హౌస్. ఇల్లంతా రక్తమైంది, ఆయన మెదడు బయటకు వచ్చింది, అంత రక్తపాతం జరిగితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు? భారతీయ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ సాక్షి టీవీకి. మరి అలా చెప్పిన దానికి ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్న చెప్పించారు, అప్పుడు రాజకీయానికి వాడుతున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్న గుర్తు చేసుకున్నారా? ఎట్లా తెలుసు చంపారు అని ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్టర్బ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దిస్. ఎన్ఐసీలో ఓడించి లేకుంటే ఇంకా ఎన్నో
ఇబ్బందులు పెట్టి ఆయన పక్కకు తోసేయాలి నేను అనుకున్నట్టున్నారు. మేము గ్రహించలేకపోయాం. వాళ్ళ దృష్టిలో మా విషయంలో ఏమో గ్రహించలేకపోయాం. దాని తర్వాత నాకు తెలియదు ఏదో మనుషులలో ఏముందో. అసలు చాలా బాధేస్తుంది. మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారు అంటే అది చాలా విన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడింది నీ తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు, మాట్లాడింది మీ చిన్నాన్న బిడ్డ సునీత గారు, మాట్లాడింది నువ్వు పసుపు కుంకుమలు తుడిపేసిన సౌభాగ్యమ్మ గారు. ఎవరైనా మనిషి పుట్టుక పుడితే అమ్మ, చిన్నమ్మ, అక్క, చెల్లి పసుపు కుంకుమలతో 4 కాలాల పాటు బాగుండాలని కోరుకుంటారు. సొంతం మీ చిన్నాన్న సౌభాగ్యాన్ని తుడి చేసిన నీచ చరిత్రని తెలుగుదేశం పార్టీగా మేము అడగట్ల ఈ క్వశ్చన్స్. వివేకానంద రెడ్డి గారి సతీమణి నా పసుపు కుంకుమ ఎందుకు తుడిచేసావా అని అడుగుతుంది. సమాధానం చెప్పాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నీ తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు అడుగుతున్నారు. ఇల్లంతా రక్తం ఉంటే గుండెపోటును ఎలా ప్రచారం చేశారు? సిగ్గుంది ఆ సాక్షికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆమెకు సమాధానం చెప్పాలా? పులివెందల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే ఉద్దేశంతో మా నాన్నను చంపేశారు. నేను వీలునామా రాసి వచ్చాను నా బిడ్డలకి, నన్నైనా చంపు, షర్మిలనైనా చంపు, మీకు అడ్డమైతే అని ఇంకొక చెల్లెలు సునీత గారు అంటున్నారు. దానికి సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేకుండా మీ చిన్నాయన్ను మీరే చంపుకొని 5 సంవత్సరాలకు నిందితులను వత్తాసు పలికి నిందితులను కాపాడి ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక తెలుగుదేశం పార్టీ ఉందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే, సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ 3 హత్యల తర్వాత ఇంకొక హత్య తీసుకొని వచ్చాడు. ఎప్పుడో 1980 కాలంలో జరిగిన రంగా గారి హత్యను ముందు తీసుకొని వచ్చాడు. రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కదా అంటారు. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రథమ ముద్దాయి దేవినేని నెహ్రూ గారు. మీ నాన్నగారు బతికున్నప్పుడు దేవినేని నెహ్రూ గారికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో 100 కోట్లు విలువ చేసేది, 2005లోనే 100 కోట్లు విలువ చేసే భూమి, ప్రభుత్వ భూమిని బహుమానంగా ఇచ్చాడా లేదా అన్న దానికి సమాధానం చెప్పాలా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళ పుత్రరత్నం దేవినేని అవినాష్ నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుని చేశావు. డిపార్చర్ అరైవల్ డిఏ దేవినేని అవినాష్ అంటే నువ్వు విమానం ఎక్కేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఉండాలా, నువ్వు విమానం దిగేటప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్లో నీకు స్వాగతం పలకాల. ఆ విధంగా ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను నీ చుట్టూ పెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద నిందేసే ప్రయత్నం చేస్తాను. సిగ్గుందా అని అడుగుతాను. గౌతమ్ రెడ్డి అనే ఒక ఆయన ప్రెస్లో మాట్లాడతా మీరందరూ కూడా చూసింటారు. వంగవీటి దొంగ, ఒక దొంగ, ఒక రౌడీ, ఒక దోపిడీదారుడు, అందుకే చంపేసినారు అని అంటే ఆయనకు 500 చైర్మన్ ఇచ్చి ఈరోజు పార్టీలో ప్రముఖ స్థానం ఇచ్చి నిందితులకు అందరికీ మీ పార్టీలో పదవులు ఇస్తావు. ఆయన గురించి చెడ్డగా మాట్లాడే అందరికీ మీ పార్టీలో ప్రముఖ స్థానాలు ఇస్తావు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వంగవీటి రంగా గారిని చంపిందని కారుకోతలు చేసే ప్రయత్నం చేస్తావు. ఆయన చెప్పిన ప్రతి హత్య, నేను ఇందాక మీకు చెప్పా, రాజారెడ్డి గారి హత్య, వాళ్ళ ఆయన ఆరోపణ చేసే సతీష్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిని చేశావు. రాజశేఖర రెడ్డి గారి హత్యలో రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి వాళ్ళ మనిషి పరిమళనత్వాన్ని గారికి రాజ్యసభ ఇస్తావు. మీ చిన్నాయన వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇస్తావు. వంగవీటి రంగా గారి హత్యలో పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న దేవినేని అవినాష్ గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడు చేస్తావు. ఆయన దొంగ దోపిడీదారుడు అని చెప్పిన గౌతమ్ రెడ్డి గారికి 500 చైర్మన్ చేస్తావు. ఈరోజు పార్టీలో ప్రముఖ స్థానం ఇస్తావు. అంటే మీ కుటుంబంలో చంపించిన అని నువ్వు చెప్పిన వాళ్ళకి అందరికీ పదవులతో సత్కారం చేస్తావు. నీ కుటుంబం కోసం, నీ కోసం అహర్నిశలు కష్టపడిన మీ తల్లిని, చెల్లిని నిర్దాక్షిణంగా మెడబెట్టి గెంటేస్తావు. మరీ అడ్డం అనుకుంటే సౌభాగ్యమ్మకు సౌభాగ్యం లేకుండా చేస్తాం. ప్రజలు ఆలోచించాలా. నిన్న ఆయన చెప్పిన, నేను ఈ మొత్తం ఎపిసోడ్లో నా సొంత భాష నేను ఎక్కడా ఉపయోగించట్లా. ఆయనే చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు రాజారెడ్డి గారి హత్యలో సతీష్ రెడ్డి అని.
ఆయనకు పదవి ఇచ్చి సన్మానం చేస్తావు. నువ్వే చెప్తావు రిలయన్స్ వాళ్ళది ఇది ఉందని, వాళ్ళకి ఎంపీ ఇస్తావు. అవినాష్ రెడ్డి గారికి ఎంపీ ఇస్తావు. అవినాష్ గారికి గౌతమ్ రెడ్డి గారికి పదవులు ఇచ్చి సత్కారం చేస్తావే. నీ కుటుంబంకి అన్యాయం చేశారని మీ వాళ్ళు చెప్పిన వాళ్ళకు పదవులతో సత్కారం చేస్తేవి. నీకోసం వేల కిలోమీటర్లు నడిచిన, వయసు సహకరించకపోయినా నీకోసం అహర్నిశలు శ్రమించిన అమ్మను, చెల్లిని, మీ నాన్న కోసం జీవితం అంతా త్యాగం చేసిన వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని వేధిస్తావు. అది నీ చరిత్ర. నీకు రాజకీయాల్లో ఉండే హక్కు ఒక్క క్షణమైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు నీ మనసుకు సమాధానం చెప్పుకో. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి మాట. ఇది కాకుండా ఒక అద్భుతమైన ప్రసంగం ఎత్తుకుంటాడు. పెట్రోలు డీజిల్ రేట్లంట కూటమి ప్రభుత్వం వచ్చినాక అల్లాడిపోతున్నారని. మీకు ఒక విషయం చెప్తున్నా. 2019లో మేము అధికారంలో దిగే రోజుకి పెట్రోల్ రేటు 75 రూపాయలు. 2019లో మేము అధికారం దిగేటప్పటికి పెట్రోల్ రేటు 75. 2024లో ఆయన దిగేటప్పటికి 110 రూపాయలు. ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్పై 31% ట్యాక్స్ ఉంటే, పెట్రోల్పై 31% ఉంటే వ్యాటు 35% పెంచాడు. డీజిల్పై 22.25% ఉంటే 27% వ్యాట్ పెంచాడు. అదనంగా రోడ్డు సెస్ అదనపు వ్యాట్ అని లీటర్కు 2 రూపాయలు పెంచాడు. రోడ్డు సెస్ని రూపాయి పెంచిన వ్యక్తి ఒక్క గుంత కన్నా మట్టేశాడు ఆ రోడ్డు సెస్తో వచ్చిన డబ్బులతో అని అడుగుతున్నా. కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించి, ధరలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళ ట్యాక్సులు తగ్గించుకుంటే, దానికి అనుగుణంగా భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గిస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తగ్గించట్లేదని సాక్షాత్తు మోడీ గారు పెట్రో బాధుడు ఆపండి, కొన్ని రాష్ట్రాల తీరుల వల్లే ధరలు బగ్గు, ఏపీ తెలంగాణలోనే భారీగా ధరలు, మేము చెప్పిన మాట కాదు, మోడీ గారు రివ్యూలో చెప్పినటువంటి మాట. ఎప్పుడు చెప్పాడు ఇదే? ఏప్రిల్ 27, 2022న. ఎవరు అధికారంలో ఉన్నారో ఈరోజు మొసలి కన్నీరు గార్చే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మదనపల్లిలో, పీలేరులో, ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినాయని మన రోడ్డు మీదకి వచ్చినారు. అక్కడొకడు నిషానీగాళ్ళు, వేలుముద్రగాళ్ళు, గాడిదల మీద బైకులు కట్టినారు, ఏందో ఆటోలు లాగినారు. అబ్బాబ్బాబ్బా ఎన్ని వేషాలు ఉంటే అన్ని వేషాలు వేశారా మొత్తం. ఆ గాడిదలకు బైకులు కట్టి ఊరేగించారు కదా, పాప ప్రక్షాళన చేసుకుంటే ఆ గాడిదలు మెప్పుకోండి సరిపోతుంది. మీకు రాజకీయాలు సూట్ కావు. అసలు సిగ్గుందా మీకు? పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతానా? 31% ఉండే వ్యాట్ను 35% పెంచింది ఎవరు? 22.5% డీజిల్ మీద ఉంటే 27% పెంచింది ఎవరు? అదనపు వ్యాటు, అదనపు రోడ్డు సెస్ 2 రూపాయల లీటర్కు పెంచింది ఎవరు? భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ ఉండటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి మోడీ గారే స్వయంగా అన్నారా లేదా? ఇంటన్నిటికీ సమాధానం చెప్పండి. మళ్ళీ చేతులు 70 రూపాయలు బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నప్పుడు నువ్వు ఇన్ని ట్యాక్స్లు వేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తే, ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల $111 ముడి చమురు ధర పెరిగినా కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా పెంచితే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా కూడా మేము అదనంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలా. ఎందుకు పెంచలేదని మా మీద ధర్నా చేస్తావు? నువ్వు పరిపాలన చేసినప్పుడు ఏమేడ్చావు? మేము పరిపాలన చేసినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 24 నెలల కాలంలో ₹1 అదనంగా ట్యాక్స్ పెంచిందా పెట్రోల్ మీద, డీజిల్ మీద? $70 లోపు ఉన్నప్పుడు నీ నిర్వాహకం వల్ల ఈ రేట్లకు పెట్రోల్ డీజిల్ తీసుకెళ్ళి ఆ యుద్ధ ప్రభావం వల్ల $111 వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం పిలిచిన నామమాత్రపు ధరలు తప్ప అదనంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ₹1 పెంచింది అని అడుగుతున్నా. దేని చేస్తున్నారా మీరు రోడ్ల మీదకి వచ్చి? సిగ్గుండాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
ప్రజలు మీ అబద్ధాలను నమ్ముతారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే అబద్ధాన్ని నిజమని నమ్మిద్దామని మీరు ప్రయత్నం చేస్తే మీ అబద్ధాలను గ్రహించే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చారు. మీ అబద్ధాలను గ్రహించే మీ పరిపాలన అరాచకంగా ఉందని తెలిసే 50% ఓటు నుంచి 39.2% ఓటు తెచ్చారు. మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అందుకే నేను ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పా గౌరవ పులివెందుల శాసనసభ్యులు వారు అని. ఇప్పటికైనా ప్రజలు మమ్మల్ని ఎక్కడ వ్యతిరేకించారో నిర్మాణాత్మకంగా ఉండండి, అబద్ధాలను ప్రచారం చేయొద్దండి. అబద్ధాలను మేము చెప్తే అబద్ధాలు ప్రజలు నమ్మేస్తారనుకుంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అయ్యే నువ్వు వైనాట్ 175 అంటే వాళ్ళు వైనాట్ 11 అన్నారు. ఆ 11 అన్న కాపాడుకోండి. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు. దయచేసి అది గుర్తు పెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తూ ఇంకొకసారి అబద్ధ ప్రచారాలు సుదీర్ఘమైన సోది ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో నువ్వులు పాలు కావద్దని గౌరవ పులివెందుల శాసనసభ్యుల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.